వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం నార్మల్గా ఇన్సూరెన్స్ తీసుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్. హాస్పిటల్లో అడ్మిట్ అయితే కానీ మనకు అందులో ఉన్న లూప్ హోల్స్ తెలీదు. ఆ లూప్ హోల్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా మనం ఓవర్టేక్ చేయాలి, దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు నార్మల్గా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం, హాస్పిటల్లో అడ్మిట్ అయితే కానీ అందులో ఉన్న లూప్ హోల్స్ మనకు తెలియదు. అలాంటి లూప్ హోల్స్లో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అందులో సార్ మీరు చెప్పిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే కానీ బయటకు రాదు. అవును. అయితే అందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, ఈ రోజులలో ఆర్ఎన్సీ ఛార్జెస్ అని వేస్తున్నారు. అయితే ఇక్కడ హాస్పిటల్ వల్ల మిస్టేక్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు కూడా మీతో ప్లే చేస్తారు, ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీ ప్లే చేస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో హాస్పిటల్స్ పైన ఒక రెగ్యులేటర్ అనేది లేరు. దానివల్ల వాళ్ళకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న చిన్న కన్ఫ్యూజన్ని మన మీద నెట్టిస్తారు. వాళ్ళు ఆర్ఎన్సీ ఛార్జెస్ అని కొంతమందికి ఈ మధ్యలో కట్ అయింది. ఇది బిల్లులో 100% వస్తుందని చెప్పారు. నాకు మళ్ళీ ఒక 25,000 రాలేదు, 20,000 రాలేదు అని చెప్పేసి కంప్లైంట్ తీసుకొని వస్తే, ఈ ఆర్ఎన్సీ అనేది ఒకటి ఏంటంటే రీజనరీ అండ్ కస్టమరీ ఛార్జెస్ అంటారు. అంటే ఇప్పుడు ఇదే బంజారా హిల్స్ తీసుకుందాం మనం. ఈ బంజారా హిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక 4.5 lakhs ఉందనుకుందాం. జనరల్గా ఈ బంజారా హిల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క టైఅప్లో ఉంటాయి. మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ అన్నిటి యొక్క బిల్లు అండ్ మనం వెళ్ళిన హాస్పిటల్ యొక్క బిల్లు ఒక అబ్నార్మల్ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు డిడక్ట్ చేస్తారు. అబ్నార్మల్ ఎంత ఉందో దాన్ని డిడక్ట్ చేసేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అప్పుడు ఇది ఆర్ఎన్సీ కింద కట్ అయింది, యూ కెన్ టాక్ విత్ హాస్పిటల్ అని చెప్తారు. హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, మా రేట్ ఇంతే అండి, మేము ఇంతే ఛార్జ్ చేస్తాం. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఫైట్ చేయాలి దీన్ని? నిజానికి వెన్ యూఆర్ టేకింగ్ ద ట్రీట్మెంట్ ఇన్ హాస్పిటల్, యు ఆర్ నాట్ ఓన్లీ కస్టమర్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ, యు ఆర్ ఆల్సో కస్టమర్ టు ద హాస్పిటల్. హాస్పిటల్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే 99.99% ఆఫ్ టైంలో 4 lakhs ఉంటే నువ్వు ఇక్కడ 8 lakhs 7 lakhs ఛార్జ్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ అబ్నార్మల్. ఆ కేసెస్లో మనం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఆ కేసులో మనం హాస్పిటల్తోనే ఫైట్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ ఫైట్ చేస్తేనే మనకు ఆ బిల్ అనేది వస్తుంది. అన్ని హాస్పిటల్ చేయవు, కొత్తగా ఏవైతే టైఅప్కి వస్తాయో ఇట్లాంటి హాస్పిటల్ చేస్తాయి. దాదాపు కార్పొరేట్లో మీకు ఈ సమస్య ఉండదు. నార్మల్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఇట్లాంటి సమస్య కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. రెండోది, చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత రూమ్ రెంట్ గురించి మాట్లాడతారు. కొన్ని పాలసీలు ఏంటంటే మాది ఎనీ రూమ్ కేటగిరీ అంటారు. ఎనీ రూమ్ కేటగిరీ అన్నప్పుడు ఏమవుతుంది, కస్టమర్ కూడా ఏ డీలక్స్ విఐపి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవైలబుల్ ఉంటే సింగిల్ ప్రైవేట్ రూమ్కి వెళ్ళిపోతారు 90% ఆఫ్ ద కేసులో. కానీ కొన్ని కేసెస్లో సింగిల్ ప్రైవేట్ రూమ్ అవైలబుల్ ఉండదు. ఉండనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ వాళ్ళు, సార్ మా దాంట్లో బెడ్స్ లేవు సార్, సింగిల్ ప్రైవేట్లో లేవు, మీరు షేరింగ్లో కానీ జనరల్లో కానీ తీసుకోండి అని చెప్తారు. కానీ ఇన్సూరెన్స్లో అది ఇంక్లూడ్ అయిందా? సింగిల్ అని ఎస్, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని ఉంటుంది, ఏసీ రూమ్ అని ఉంటుంది, ఎనీ రూమ్ అని ఉంటుంది, ఎనీ రూమ్ అని ఎనీ రూమ్ కూడా ఉంటుంది. కొన్ని హాస్పిటల్ కొన్ని ఎనీ రూమ్ అనేసరికి మరి డిలక్స్ ఉంది కదా ఇవ్వు అని అంటే మాకు ఇన్సూరెన్స్లో రాదని చెప్తారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఎనీ రూమ్ ఇచ్చింది, అది వ్యాలిడ్. వాళ్ళు డిలక్స్ ఇస్తారా ఏం చేస్తారా వాళ్ళు ఇచ్చేస్తారు పేమెంట్. కానీ హాస్పిటల్ వాళ్ళు ఆ డిలక్స్ రూమ్కు క్యాష్లో అయ్యే పేమెంట్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్లో అయ్యే పేమెంట్కు డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఛార్జ్ చేస్తున్నాడు క్యాష్లో, డబ్బు ఇచ్చేసి, అది ఇన్సూరెన్స్లోకి వచ్చాక ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని ఎంఓయూ అంటారు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఎంఓయూలో ఎంత ఉందో అంతే ఇస్తారు డిలాక్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 15,000 ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్లో అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చేది 15,000, మీరు క్యాష్లో అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చేది 20,000. అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని హాస్పిటల్స్ మిమ్మల్ని కావాలని మాకు 15,000 వస్తాయి సార్, మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడండి. ఆ విషయంలో మాత్రం మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడచ్చు. సార్ మాకు ఈ రూమ్ ఇవ్వను అంటున్నారు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా పార్టీస్ అంటారు. ఈ ముగ్గురిని పార్టీ అంటే ఒకరి మీద ఒకరు సూ చేసుకునే అధికారం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి కస్టమర్ మీద ప్లస్ హాస్పిటల్ మీద సూ తీసుకునే రైట్స్ ఉంటాయి. అప్పుడు హాస్పిటల్ తప్పు చేస్తుంది. అక్కడ ఎనీ రూమ్ అని అవైలబుల్ ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ అండర్స్టాండింగ్లో ఉంది, వాళ్ళు 15 ఇస్తారా 12 ఇస్తారా అది కస్టమర్ తప్పు కాదు, అది మీ అండర్స్టాండింగ్. బికాస్ ఆఫ్ నీ కస్టమర్స్ ఎక్కువ రావాలి కాబట్టి నువ్వు ఆ రేటుకు ఒప్పుకున్నావు. మళ్ళీ కస్టమర్ను కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు, నాకు 15,000 వస్తుంది మాకు 20,000 రాదని. అది కస్టమర్తో అసలు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేని విషయం అన్నమాట. ఈ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ మీద చర్య తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇది జనరల్గా డిఎంఓ ఛార్జెస్, ఆర్ఎంఓ ఛార్జెస్ అంటారు, అంటే డ్యూటీ డాక్టర్ ఛార్జెస్. మీకు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్లో ఏదైతే కాస్ట్ ఉంటుందో ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లో డాక్టరు, నర్సు, ఆ తర్వాత డ్యూటీ డాక్టర్ అన్ని ఫీజులు కలిపి రూమ్ రెంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఈ డ్యూటీ డాక్టర్ ఫీజు, ఆర్ఎంఓ ఛార్జెస్ సపరేట్ బిల్ ఇస్తారు. ఇది సపరేట్ వేస్తారకి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ డిడక్ట్ చేసేస్తుంది. నేను ఆల్రెడీ
ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ రూమ్ రెంట్లోనే కల్పిస్తున్నాను, మళ్ళీ ఆర్ఎంఓ ఛార్జెస్ వేశారు. అది లీగల్గా అలా వేయకూడదు, కానీ కొన్ని హాస్పిటల్స్ వేస్తున్నాయి. ఆర్ఎంఓ ఛార్జెస్ సపరేట్గా వేసేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, కస్టమర్కి ఇదంతా తెలియదు కదా. నువ్వు నాకు 100% బిల్ అన్నప్పుడు 100% ఇవ్వాలి, డాక్టర్ ఫీజే ఇవ్వాలంటున్నారని మీరు చెప్తారు. ఆల్రెడీ డ్యూటీ డాక్టర్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ ఫర్ 24 hours, ఈజ్ ఆల్రెడీ పెయిడ్. మళ్ళీ నువ్వు సపరేట్గా 24 hours అంటే ఇప్పుడు నేను మెయిన్ డాక్టర్ అండి, నేను పేషెంట్ ట్రీట్ చేస్తున్నాను, కానీ నేను 24 hours ఉండలేను. కానీ నేను 24 hours ఫీజు తీసుకున్నాను ఆల్రెడీ. నా సబ్స్టిట్యూట్ ఎవరైతే వస్తున్నారో దెన్ ఐ హ్యావ్ టు కంపన్సేట్, అంటే హాస్పిటల్ కంపన్సేషన్ చేసుకోవాలి. వీళ్ళు మళ్ళీ సపరేట్గా డ్యూటీ డాక్టర్ ఫీజు అని చేస్తారు, అది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయదు. ఎందుకు చేస్తుంది? ఆల్రెడీ 24 hours నేను పేమెంట్ చేసిన, అందులో నర్స్ వచ్చింది, నర్సింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి, అనస్థియాలో ఉంటే అది వచ్చేసింది, దాని తర్వాత మీకు ల్యాబ్ టెస్ట్లు వచ్చింది, దాని తర్వాత మీకు రకరకాల అంటే హాస్పిటల్ ఏది జరిగినా అది వచ్చేసింది, ఇంక్లూడింగ్ కొన్ని సందర్భాల్లో డైట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఆర్ఎంఓ డైరెక్ట్ ఎవరైనా వేసారంటే అంటే ఈ ప్రాబ్లం ఐడెంటిఫై అంటే మనం ముందే అవాయిడ్ చేయాలంటే మీరు ఏది వేసినా బ్రేకప్ అనేది రూమ్ రేట్లో ఉన్నదాన్ని రూమ్ రేట్లోనే వేసేసుకోండి. ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఉన్నదాన్ని మళ్ళీ సపరేట్ బ్రేకప్ ఇవ్వకండి. మాకు ఇన్సూరెన్స్ కంపెనీలో డిడక్ట్ అవుతుంది. ఆర్ఎంఓ ఛార్జెస్ అనేది ఇంక్లూడ్ చేసి ఏమని హాస్పిటల్కే చెప్పాల్సి వస్తుంది. మనం అది మనం ఫైట్ చేస్తూ వస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పేషెంట్ దగ్గర అడ్వాన్స్గా డబ్బు కట్టించుకుంటారు. కట్టించుకొని 5,000 10,000 దాన్ని ఆర్ఎంఓ కింద అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ క్లెయిమ్ ఇంత వచ్చింది, మీరు ముందు కట్టింది కొంత డిడక్ట్ అయింది ఇన్సూరెన్స్లో, అది మేము అడ్జస్ట్ చేసేసుకున్నామండి. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. మీరు ఎంతైతే కట్టారో ఓన్లీ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ ఛార్జెస్, రిజిస్టర్డ్ ఛార్జెస్ ఒకటి ఉంటుంది, అది ఒక 1000 1500 2000 వరకు ఉంటుంది హార్డ్లీ. ఇప్పుడు కన్సూమబుల్ ఎక్స్పెన్స్ అని అంటారు, అంటే మెడిసిన్ కాకుండా పీపీ కిట్స్ గ్లౌజులు ఏవైతే ఉంటాయి, ఒకవేళ మీరు రైడర్ తీసుకుంటే అవి కూడా కవర్ అవుతాయి. రైడర్ తీసుకోకపోతే ఆ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్, రిజిస్టర్ ఛార్జెస్ అని ఉంటాయి, ఒక 3-4 వేలు. ఇది తప్ప 10,000 20,000 5,000 ఇలా ఛార్జ్ చేయడానికి లేదు. మీరు ఎంత కట్టారో దాన్ని బ్రేకప్ అడగండి, ప్రతి దానికి రిసిప్ట్ ఉండాలి మీ దగ్గర. అంటే కానీ సార్ అక్కడ ఇప్పుడు ఒక అపోహ ఉంది అందరికీ, అది అపోహ లేకపోతే ఇన్ రియాలిటీలో జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు వీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు, ఎప్పటి నుంచో ఉంటారు. సో హాస్పిటల్ బిల్లు ఒక 100 రూపాయలు అంటే ఒక 150 200 బిల్ చేయమని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు అడుగుతారు. సో తొందరగా మిమ్మల్ని ఇచ్చేయడానికి అని ఒక అపోహ అయితే అందరికి ఉంది. ఇది నిజమే అంటారా? అపోహ అంటారా, అది ఇన్ రియాలిటీలో అదే ఉందంటారా? యాక్చువల్గా అది హాస్పిటల్ స్టార్ట్ చేసిన ప్రాక్టీస్. అది ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు అడగదు మీరు ఇంత చేయండి అంత చేయండి అన్నది. హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ అప్రూవల్ టైంలో 30,000 అయ్యేదాన్ని ఒక 60,000 పెడతారు. పెడితే అక్కడ 20,000 ప్రీ అప్రూవల్ వస్తుంది. దాని తర్వాత ఒకవేళ లిమిట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం కొంతమంది ఏంటంటే 1 డేలోనే డిశ్చార్జ్ అవుతారు. ఈ 1 డేలో డిశ్చార్జ్ అవ్వాలంటే ప్రీ అప్రూవల్లో ఒక హయ్యర్ అమౌంట్ వస్తుంది, అమౌంట్లోనే అడ్జస్ట్ చేసి ఫైనల్ అప్రూవల్ పంపించేస్తారు, అయిపోతుంది పని. అక్కడ తక్కువ అమౌంట్ పెడితే తక్కువ అప్రూవల్ వస్తుంది అనేది ఒకటి ఉంది. కాకపోతే అక్కడ ప్రీ అప్రూవల్ అనేది మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనడానికి ఒక అథెంటిసిటీ మాత్రమే. అంతే తప్ప మీరు ₹1,00,000 అయ్యేదానికి 10 లక్షలు పంపిస్తే నేను 2 lakhs అప్రూవ్ చేస్తా అనేది ఉండదు. వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారమే మీకు అప్రూవల్ అనేది ఇస్తారు. చాలా మంది ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా హాస్పిటల్ పెట్టాను, కొత్త పర్సన్ని తీసుకున్నాను, తనకి ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళు అప్పటిదాకా అడుగుతారు ప్రీ అప్రూవల్ ఎంత రేజ్ చేయమంటారు అని అడిగితే పెట్టేసి ఒక 2 lakhs పెడితే వాళ్ళు కొంత ఇస్తారని చెప్పేసి అదొక జనరల్గా పాపులర్ అయిన వర్డ్ తప్ప ప్రతిదీ వాళ్ళ ఒక మెమరాండంలో రాసి ఉంటుంది. మీరు ఏ ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ ఉంది, ఒకవేళ పెంచితే వాళ్ళు రిన్యువల్ టైంలో పెంచుకోవాలి. నేను కంటి ఆపరేషన్ 80,000 చేయలేను, ₹1,00,000 చేస్తానంటే మీరు అందులో చేంజ్ చేసుకోవాలి. అది మీరు పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవడానికి కాదు. మీ అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఛార్జ్ చేయాలి. అయితే ఇక్కడ హాస్పిటల్ తప్పు చేస్తే మనం ఫైట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ తప్పు చేస్తే మాత్రం మనకు ఒక సిస్టమ్ ఉంది, అంబుడ్స్మెన్ అనే సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఈజీగా దొరికిపోతుంది ఎక్కడైనా, కానీ హాస్పిటల్ దొరకదు. హాస్పిటల్కి ఏంటంటే ఎమర్జెన్సీ మనది, అక్కడ మనతో అప్పుడప్పుడు కొద్దిగా ప్లే చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి, మీరు కట్టాల్సింది ఏదైతే ఉంటుందో ప్రతిదానికి రిసిప్ట్ ఉండాలి. ఓ 10,000 కట్టేసాం, వాడు అక్కడక్కడ నింపేసి ఆ 1 lakh అయిపోయింది, మీరు 90,000 వచ్చింది 10,000 ఇక్కడ తీసాను కానీ మీరు నమ్మొద్దు. సెటిల్మెంట్ లెటర్ చూసుకోండి, డిశ్చార్జ్ టైంలో టు బి పేడ్ బై ఇన్సూర్డ్ అని రాసి ఉంటేనే మీరు పేమెంట్ చేయండి. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి బై మిస్టేక్లో కూడా పడుతుంది టు బి పేడ్ బై ఇన్సూర్డ్ అని. ఒక్కసారి మీ ఇన్సూరెన్స్ ఏజెంట్కి కాల్ చేసి లేదా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్కి మీరు కాల్ చేసి నేను ఈ హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతున్నాను, నేను పేమెంట్ చేయాల్సింది ఎంత అని వాళ్ళని అడగండి. ఒక్కవేళ మీ దగ్గర అబ్నార్మల్ ఛార్జ్ చేశారు, ఒక 20,000 కట్టించుకున్నారు, మీకు ఇవ్వలేదు, మీరు ముందుగానే కంప్లైంట్ రేజ్ చేస్తే, అంటే మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత కంప్లైంట్ రేజ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కి పంపేటప్పుడు ఒక 30 days టైం తీసుకుంటుంది. అబ్నార్మల్గా మీ దగ్గర నుంచి కట్టించుకున్న అమౌంట్ను ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఇచ్చేసి
అది హాస్పిటల్ సెటిల్మెంట్లో తగ్గించేస్తుంది. ఓకే. అంటే మీరు డిశ్చార్జ్ అయిపోయినా ఇంకా నేను ఏం చేయలేను అనుకోవద్దు. ప్రతి దానికి ఉంటుంది టైం. అండ్ చాలా మందికి ఈ రోజు నా ఇన్సూరెన్స్ లాస్ట్ డే అండి, ఎక్స్పైర్ అయిపోతుంది, బట్ ఈ రోజే నాకు ఎమర్జెన్సీ వచ్చింది, నా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, అది 10 రోజులు ఉంది, మాకు అప్పుడు డబ్బులు లేక మేము ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయలేదు. మరి ఆ సందర్భంలో క్లెయిమ్ వస్తుందా రాదా? 100% మీకు వస్తుంది. ఎందుకంటే మీకు ఏదైతే ఇష్యూ వచ్చిందో అప్పటికి మీ పాలసీ వ్యాలిడ్లో ఉంటే చాలు. దాని తర్వాత రెస్పాన్సిబుల్గా మీరు రెన్యువల్ చేసుకోవాలి. బట్ కొన్ని కంపెనీస్ అలా మీరు రెన్యువల్ చేయలేదు సార్ అని చెప్పి మీ ఏజెంట్ చెప్తేనో లేకపోతే కస్టమర్ కేర్ వాళ్ళు చెప్తేనో మీరు నమ్మొద్దు. మీరు 10th డ్యూ ఉంది, 10th రోజు అడ్మిట్ అయ్యారు, మీరు రెన్యువల్ చేయలేదు, మీకు ఆర్థిక సమస్యలో ఇంకేదైనా ప్రాబ్లం ఉండండి, మీరు దాన్ని బిల్స్ పెట్టారు, ఇప్పుడు పాలసీ రెన్యువల్ చేయలేదు బట్ బిల్స్ పెట్టారు, ఆ పేమెంట్ వస్తుంది. ఓకే. సో ఇలాంటివి కొన్ని తెలుసుకుంటే ఇంకా ఇంకా చాలా ఉంటాయి. ఇదంతా ఒకసారి మీరు, అందుకే అంటాను ఇన్సూరెన్స్ అనేది లైఫ్ టైంలో చేసుకునే ప్రపోజల్, ఒకేసారి పెళ్లి లాంటిది అనమాట. ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవన్నిటిని అండర్స్టాండింగ్ చేసుకొని చేయాలి తప్ప ఈ ఫీచర్ బాగుంది, ఆ ఫీచర్ బాగుంది, ఇళ్ళ తక్కువ ఉంది, అల్ల తక్కువ ఉంది, ప్రీమియం ఇలాంటివి చేయొద్దు. ఈ లాస్ట్ 15-20 సంవత్సరాల్లో ఇలాంటి కంప్లైంట్స్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని సాల్వ్ చేసింది, రియల్ టైం డాటాను మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత చూస్ చేసుకుంటే ఇంకా లైఫ్ టైం అందులో ఉండొచ్చు. పోర్టింగ్ మీటింగ్ ఏం అవసరం లేదు. ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఎలాంటి ఫీచర్స్ లేకున్నా సరే మీకు అద్భుతమైన క్లెయిమ్ సర్వీస్ ఇస్తుంది. అలాంటి కంపెనీ మీరు ఐడెంటిఫై చేసుకుని తీసుకోవాలంటే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.